పార్టీ కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. స్థానిక నేత నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలన్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నా బాబా, ఏం సోషల్ మీడియాలో నాయనది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్ లోనే పట్టుర్రేమో వాళ్ళంతా. అలా ఆ రూమ్ లోనే పట్టు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆనే పట్టుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు వేయకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్కి పనికొస్తేవి, కానీ ఇది జీవించడానికి బతకడానికి పనిచేయవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ రెండు అయితే ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అనేది లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టండి, అవి కూడా అమలైతాయి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.